ఆవు దొంగతనం. ఒకసారి పాపన్న ఒక దూర గ్రామానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి కరణంగా ఉండే శేషయ్య గారింట మర్నాడు ఏదో అక్కర. దానికి రావలసిందిగా కరణం శేషయ్య 2 రోజుల క్రితమే పాపన్నకు కబురు చేశాడు. అందుచేత కాస్త పొద్దుపోవగానే పాపన్న తన ఇంటి నుంచి బయలుదేరాడు. కరణం శేషయ్య గారి ఊరు ఇంకా కొంత దూరం ఉన్నదనగా పాపన్నకు ఒక దృశ్యం కనపడింది. ఒక నల్ల ఆవు దూకుతూ పరిగెత్తుకొని పాపన్నకేసి వస్తుంది. దాని పలుపు పట్టుకొని ఒక మనిషి వస్తున్నాడు. ఆవును ఆపటానికి వాడు చేసే ప్రయత్నం ఏమీ పనికిరావటం లేదు. ఆవు వాణ్ణి ఈడ్చుకుంటూ వస్తుంది. ముళ్ళు రాళ్ళు తగిలి వాడు బాగా గాయపడినట్టుగా కనిపిస్తున్నాడు. అయినా కాని వాడు మొండికెత్తి పలుపుతాడు మాత్రం వదలలేదు. వాడు పాపన్నను చూసి, బాబూ, ఆవుని కాస్త మల్లేయండి అని అన్నాడు. పాపన్న ఆవుకెదురు వెళ్ళి చేతులెత్తి ఆడిస్తూ హే హే అని అన్నాడు. అంత ఉద్రేకంలోనూ ఉన్న ఆవు పాపన్న గొంతు విని నిలిచిపోయింది. అది అకస్మాత్తుగా ఆగటంలో దాని మెడతాడు పట్టుకున్న మనిషి నేలపైన పడిపోయాడు. పాపన్న ఆ తాడును తీసుకొని సమీపంలో ఉండే చెట్టుకు చుట్టి ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి, బాగా దెబ్బలు తగిలాయే, ఏం చేశావు? ఆవు ఎందుకిలా పరిగెత్తింది అని అడిగాడు. ఎందుకు పరిగెత్తిందంటే ఏం చెప్పను, కొవ్వెక్కి పరిగెత్తింది. మొన్ననే బోలెడంత డబ్బు పోసి కొన్నాను. కొన్నప్పటి నుంచి మొండితనం చేస్తూ మొరాయిస్తూనే ఉంది. ఇవాళే కాస్త మేపుదామని ఇలా బయటికి తెచ్చాను. దయ్యం పట్టినట్టుగా పరుగు లంకించుకుంది అని అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి లేచి, నా కర్ర కూడా ఎక్కడో పడిపోయింది. ఇవాళ దీని ప్రాణాలు తీసి తీరతాను. ఇంత పొగరా అంటూ చెట్టుకొమ్మ విరిచి ఆవును కొట్టబోయాడు. ఆవు కళ్ళు పెద్దవి చేసి బుసకొడుతూ ఆ మనిషిని కొమ్ములతో కుమ్మబోయింది. పాపన్న దాని ముఖం నిమిరాడు. ఆవు ఉద్రేకం దిగిపోయింది. ఆ కర్ర అవతల పారే, ఇటువంటి పనులు చేసే దానికి ఆగ్రహం తెప్పించి ఉంటావు. అది పోట్లగొడ్డైతే నన్ను పొడవదేం? పశువుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి అన్నాడు పాపన్న. అదంతా నాకు తెలుసు కాని ఇప్పుడిదేం చేసేట్టు? నన్ను నేల మీద ఊడ్చి హూనం చేసేసింది. ఆ కొండ మలుపు అవతల ఉంది మా గ్రామం. నేను నడవలేనే. ఇలా మంచిగా నా వెంట వచ్చేటట్టు చేయగలవా? ఎవరు సహాయం వస్తారబ్బా అంటూ ఆ మనిషి దిక్కులు చూశాడు. సహాయం కావాలంటే నేను వస్తాను పద అంటూ ఆవుతాడు చేతబట్టుకొని ఆ మనిషి వెంట అతడి గ్రామానికి బయలుదేరాడు పాపన్న. దారిలో ఆ మనిషి, మీరెవరు, మీ దేవురు అని అడిగాడు. పాపన్న తన ఊరు పేరు చెప్పి, రేపు కరణం శేషయ్య గారింట అక్కర, దానికోసం బయలుదేరి వస్తున్నా అని అన్నాడు. పాపన్న ఆ మనిషి ఇంటి దాకా పోయి దొడ్లో ఆవును కట్టేసి దానికి మేతా నీరు పెట్టించి చీకటి పడే వేళకు కరణం శేషయ్య గారిల్లు చేరాడు. కరణం శేషయ్య పాపన్నను కుశల ప్రశ్నలు వేశాడు. చూడు పాపన్న, నేను 2 ఏళ్ల క్రితం నీ దగ్గర కొన్న ఆవుకు ఇవాళ అకస్మాత్తుగా ఏదో రోగం పుట్టుకొచ్చిందని మా కమతగారు అన్నారు. పొద్దున కూడా నిక్షేపంలాగుంది. ఈ పూట ఏం ముంచుకొచ్చిందో నడవలేకుండా ఉన్నదట. 4 మనుషులను పంపించాను ఆవును మోసుకురమ్మని అని అన్నాడు. ఈ మాట విని పాపన్న చాలా బాధపడ్డాడు. ఇంతలోనే మనుషులు ఆవును తెచ్చి ఇంటి ముందు ఆవరణలో ఒక పక్కగా పడుకోబెట్టారు. పశువుల వైద్యుడి కోసం మనిషి వెళ్ళాడు. పశువుల వైద్యుడు వచ్చి ఆవును చూసి, ఇది 2-3 రోజుల క్రితం ఈనినట్టుగా కనబడుతుంది. పెద్ద రోగమేమీ లేదు. వైద్యం చేస్తే నయమవుతుంది అని అన్నాడు. కరణం శేషయ్య ఆశ్చర్యపడి, 2-3 రోజుల క్రితం ఈనటమేమిటి? మా ఆవుకు 2 నెలల దూడ ఉంటేను అంటూ దగ్గరికి వచ్చి ఆవును పరీక్షగా చూసి ఆశ్చర్యపడుతూ, ఇది మా ఆవు కాదు అని అన్నాడు. ఆ మాట నిజమే. దూడ కూడా దాని దగ్గరికి పోలేదు. అయితే కరణం శేషయ్య గారి నల్లావు ఏమైనట్టు? పాపన్నకు వెంటనే సందేహం కలిగింది. తాను అడ్డగించి ఆపి ఆ మనిషి ఇంట కట్టి వచ్చిన నల్లావు కరణం శేషయ్య గారిదై ఉంటుందా? ఆ ఆవును 2 రోజుల క్రితమే కొన్నట్టు ఆ మనిషి చెప్పాడే. ఎవరిని గురించి తొందరపడి చెడ్డగా ఆలోచించే స్వభావం పాపన్నకు లేదు. మరొకసారి ఆ మనిషి ఇంటికి వెళ్ళి సరిగ్గా ఆరా తీసి నిజం తెలుసుకున్న దాకా అతను కరణం శేషయ్యతో ఏమీ అనదలచలేదు. శేషయ్య మటుకు కమతగాణ్ణి పిలిచి, ఇది మన ఆవు కాదురా, మన ఆవు మారిపోయింది. రేపు విచారించు, దాన్ని ఇంకెవరి ఇంటికి తోలావో పొరపాటున అని అన్నాడు. కమతగాడి ప్రయత్నం ఏమీ అవసరం లేకుండానే జాము పొద్దెక్కేసరికల్లా శేషయ్య గారి ఆవు
దానంతట అదే పరిగెత్తుకుంటూ వచ్చి తన దూడ దగ్గర నిలబడి దానికి పాలిచ్చింది. పాపన్నతో సహా అందరూ కూడా పరమానందం చెందారు. సంగతి తేలిపోయింది. ఎవడో దుర్మార్గుడు జబ్బున పడిన తన నల్ల ఆవును మన మందలోకి చల్లగా తోలి మన ఆవును తోలుకుపోయి ఉంటాడు. ఈ రోగిష్టి ఆవుకు చికిత్స కూడా దేనికి చావని అని అన్నాడు కరణం శేషయ్య గారు కసిగా. దొంగను శిక్షించాలి కాని ఆవునెందుకు చావనివ్వటం? చికిత్స చేయించండి. దొంగ దొరక్కపోతే మనకు మరొక ఆవు దక్కుతుంది కదా అని అన్నాడు పాపన్న. కరణం గారు ఆ మాటతో కాస్త శాంతించాడు. పాపన్న ఇప్పుడే వస్తానని చెప్పి కొండమలుపులో ఉన్న గ్రామానికి వెళ్ళి ఆవు దొంగను చూశాడు. ఆ మనిషి మరికొన్ని కొత్త గాయాలతో మంచాన పడి ఉన్నాడు. ఆ ఉదయమే కరణంగారి ఆవు కట్టుతాడు తెంచుకొని అడ్డం వచ్చిన దొంగను డొక్కలో కుమ్మి మరీ వెళ్ళిపోయింది. అది ఆవు కాదండి, నా పాలిట మృత్యుదేవత అన్నాడు దొంగ పళ్ళు కొరికి పెద్దగా మూలుగుతూ. మృత్యువును కోరి తెచ్చుకున్నావు. కరణం శేషయ్య గారి దగ్గరేనా దాన్ని కొన్నావు అని పాపన్న అడిగాడు. అయ్య బాబోయ్, అది కరణం శేషయ్య గారి ఆవా అన్నాడు దొంగ తన దొంగతనం బయట పెట్టుకుంటూ. కరణం గారు చాలా నిక్కచ్చి మనిషి. తన ఆవును ఎవరైనా దొంగతనం చేసినట్టు తెలిస్తే బ్రతకనివ్వడు. ఆ సంగతి దొంగకు తెలుసు. అతను పాపన్నను బ్రతిమాలుతూ, బాబూ, నేను ఆవును దొంగలించినట్టుగా కరణం గారికి తెలియనివ్వకండి. చేసిన పనికి శిక్ష బాగానే అయింది అంటూ తాను చేసిన పని పాపన్నకు చెప్పేశాడు. దొంగకున్న నల్ల ఆవు ఈనింది. అది ఆహారము నీరు ముట్టక పడుకొని ఉండటం చూసి అది బ్రతకదని భయపడ్డాడు. పాలు లేక దూడ కాస్త చచ్చింది. కొండ ప్రాంతానికి పశువుల మందులు మేత కోసం వస్తాయి. దొంగ తెల్లవారక ముందే లేచి బలవంతాన తన ఆవును నడిపించుకుంటూ మేత స్థలానికి తీసుకుపోయి పొదల చాటున పడుకోబెట్టాడు. జాము పొద్దెక్కేసరికి ఆవుల మందలు మేతకు వచ్చాయి. కమతగాళ్ళు ఎండవేళ ఏ చెట్టు నీడనో కునుకుతున్న సమయంలో దొంగ తన ఆవులాంటి దాన్ని ఒకదాన్ని ఏరుకొని దాన్ని దువ్వి మాలిమి చేసుకుంటూ మెడకు తాడు తగిలించి తీసుకుపోసాగాడు. తన ఇంటికేసి పోవటం లేదని తెలియగానే ఆవు మొరాయించి తన ఇంటి దారి పట్టి పరిగెత్తసాగింది. ఆ సమయంలోనే పాపన్న ఎదురు వచ్చి దొంగకు సహాయపడి ఆవును దొంగ ఇంటికి చేర్చాడు. పాపన్న దొంగకు మరొక రూపంలో కూడా సహాయం చెయ్య నిశ్చయించాడు. అతను కరణం శేషయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి దొంగ చాలా శిక్ష అనుభవించాడని అతన్ని మరి శిక్షించవద్దని అన్నాడు. పాపన్న మాట తీసేయలేక కరణం గారు సరేనన్నాడు. త్వరలోనే దొంగ ఆవుకు రోగం నయమైంది. దొంగ వచ్చి తాన్ని తన ఇంటికి తోలుకుపోయాడు. ఈ విధంగా ఆవు దొంగతనం అనే ఈ పరోపకారి పాపన్న కథ సమాప్తమైంది. కాపు తోడేలు. ఫ్రాన్సు దేశంలో ఇప్పుడు పెద్ద మైదానంగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విస్తృతమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యం కాలిపోవటానికి కారణం ఈ విధంగా చెబుతారు. ఈ కథ ఫ్రెంచి జానపద కథ. అరణ్యం మంచున ఒక పేద కాపు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ కాపు 2 పెద్ద రొట్టెలు కొని అరణ్యం గుండా ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద తోడేలు చెట్ల చాటు నుంచి వచ్చి అతని దారికి అడ్డంగా నిలబడింది. ఆ తోడేలు బక్కచిక్కి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఉంది. అది గుహలాంటి నోరు తెరిచి కాపుకేసి చూస్తూ గుర్రు పెట్టింది. దాని కోరలు చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి. కాపు ఆ తోడేలుని చూసి భయంతో కొయ్యబారిపోయాడు. పారిపోవటం అసంభవం. అంత పెద్ద తోడేలుతో అతను పోరాడి జయించనూ లేడు. అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను తోడేలుతో, నీకు పాపం ఆకలిగా ఉందా తోడేలు? ఈ రొట్టె కొంచెం తిను అంటూ ఒక పెద్ద రొట్టె నుంచి ఒక ముక్క తుంపి తోడేలుకు వేశాడు. తోడేలు దాన్ని తీసుకొని ఆప్యాయంగా తినసాగింది. అదే సమయం అనుకొని కాపు దాని పక్కగా జారుకొని ముందుకు పోసాగాడు. ఎంతో దూరం పోకముందే తోడేలు తనను వెంబడిస్తున్నట్టుగా అతనికి తెలిసింది. మంచి తోడేలు, ఇంకాస్త తీసుకో అని తోడేలుకు మరొక రొట్టె ముక్క వేసి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కాపు. కానీ తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు. కాపు రొట్టె తించి వేస్తూనే ఉన్నాడు. అతను వేసే రొట్టె ముక్కలు తింటూ తోడేలు అతన్ని వెంబడిస్తూ వస్తుంది. అతను ఎంత వేగంగా పరిగెత్తినా తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు. చిట్ట చివరకు ఆయాసంతో రొప్పుతూ కాపు తన ఇంటికి వచ్చి పడేసరికి అతని 2వ రొట్టెలో ఒక చిన్న తుంపు మాత్రమే మిగిలింది. తోడేలు అతని వెనుకగా వచ్చి అతని ఇంటి ముందు కూర్చుంది.
కాపు భార్య తన భర్త ఉత్త చేతులతో రావటం చూసి, రొట్టెలేవి, రొట్టెలతో తినటానికి అంబలి సిద్ధం చేసి ఉంచాను అని అన్నది. ఊపిరి కూడా అందని స్థితిలో ఉన్న కాపు తన భార్యకు ఇంటి బయట ఉన్న తోడేలుని చూపాడు. తోడేలే, అందుకే అలా పరిగెత్తుకొచ్చావు, ఇంకా నయం నీవు దాని వాత పడలేదు అన్నది భార్య. మనం తినటానికి కొన్న రొట్టెలు దానికి వేశాను అన్నాడు కాపు. నిక్షేపమంటి రొట్టెను దిక్కుమాలిన తోడేలు మింగేసిందా? ఏం చోద్యం, నీవు లోపలికి వచ్చి తలుపు మొయ్యి, లేకపోతే అది నిన్ను నన్ను కూడా మింగేస్తుంది అన్నది కాపు భార్య. కాపు తలుపు మూయబోతూ తన చేతిలో మిగిలిపోయిన రొట్టె తుంపును తోడేలుకు వేస్తూ, ఇది కూడా నువ్వే తిను తోడేలు అని తలుపు గడియ పెట్టేశాడు. తోడేలు ఆ ముక్క కూడా తినేసి చాలాసేపు ఆ ఇంటి బయటనే కూర్చున్నది. లోపల భార్యాభర్తలు ఉత్త అంబలి ఆరగించసాగారు. తింటున్నంతసేపు కాపు భార్య తోడేలును శాపనార్థాలు పెడుతూనే ఉన్నది. లోపల సంభాషణ ముగియగానే తోడేలు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. తరువాత ఇలా కొన్ని నెలలు గడిచాయి. కాపు అతని భార్య కష్టపడి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టి దానితో ఒక ఆవును కొనటానికి నిశ్చయించారు. కాపు ఆ డబ్బు తీసుకొని అరణ్యం గుండా సంతకు బయలుదేరాడు. సంతలో అతను తన దగ్గర ఉన్న డబ్బుకు ఏ వయసు మళ్ళిన ఆవుగాని వస్తుందేమోనని చూస్తూ ఉండగా ఒక సన్నని పొడుగాటి మనిషి అతనికి ఎదురుపడి, ఆవును కొంటున్నావా అని అడిగాడు. అవునండి, కానీ నా దగ్గర మంచి ఆవును కొనటానికి తగినంత డబ్బు లేదు అన్నాడు కాపు. మా కొట్టంలో చాలా ఆవులున్నాయి, వాటిలో నీకేదైనా నచ్చుతుందేమో చూడు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇద్దరూ కలిసి ఒక చక్కని ఇంటికి వెళ్ళారు. ఇంటి వెనక ఆవుల కొట్టం ఉన్నది. అన్నింటిలోకి మంచి ఆవును ఏరుకో అన్నాడు పెద్ద మనిషి. కాపు ఆ ఆవుల్లో తనకు శ్రేష్టంగా కనిపించిన దాన్ని ఎన్నుకున్నాడు. మంచి ఆవునే ఏరుకున్నావు అంటూ ఆ పెద్ద మనిషి ఆ ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర కాపు చేతికి అందించాడు. తరువాత ఆయన తన జేబులో నుంచి ఒక డబ్బీ తీసి, ఇది నీ భార్యకు నా కానుక, అందులో ఏమున్నది ఆమెనే చూసుకోమను, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే చూడమను సుమా అని అన్నాడు. కాపు ఆశ్చర్యంతో ఆ డబ్బీని అందుకుంటూ, తమకు మా మీద ఎందుకింత దయ అని అడిగాడు. పెద్ద మనిషి అందుకు నవ్వి, నువ్వు ఒకనాడు నా మీద దయతలిచి నాకు 2 రొట్టెలు పెట్టావు కదా, నేనే ఆ తోడేలును. నేను మంచివాళ్లకు మంచివాణ్ణి, చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి. ఇక నువ్వు వెళ్ళు, దేవుడు నీకు మేలు చెయ్యాలి అని అన్నాడు. ఇది విని కాపుకు ఆనందము, ఆశ్చర్యము కూడా కలిగాయి. అతను ఆవుతో అడవిదారిన ఇంటికి బయలుదేరాడు. దారి పొడవునా కాపు ఆ డబ్బీలో ఏమున్నదో తెలుసుకోవాలని తహతహలాడాడు. దాన్ని తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడే తెరవాలని ఆ తోడేలు మనిషి ఎందుకు అన్నాడు? కాపు డబ్బీ పైకి తీసి అటూ ఇటూ తిప్పి చూశాడు. వాసన చూశాడు, కానీ అందులో ఏమున్నది అంతుచిక్కలేదు. తన భార్యకు తనకు మధ్య రహస్యాలు లేవు. అందుచేత ఆమె డబ్బీలో ఏమున్నది తప్పక చెబుతుంది. ఆ భాగ్యానికి ఇంటికి పోయిన దాకా ఆగటం దేనికి? కాపు డబ్బీ తెరిచి అందులో ఏమున్నది చూడటానికే నిశ్చయించుకున్నాడు. అతను ఆవును మెయ్యటానికి వదిలిపెట్టి ఒక చెట్టు కింద కూర్చొని భద్రంగా డబ్బీ మూత తెరిచాడు. మరుక్షణమే అతను డబ్బీని కింద వదిలేసి చివాలున లేచి దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే డబ్బీలో నుంచి బ్రహ్మాండమైన జ్వాల పైకి వచ్చింది. ఆ జ్వాలకు చెట్టు కొమ్మలు అంటుకున్నాయి. అమ్మయ్యో, నా భార్య ఈ డబ్బీ తెరిచి ఉంటే దాని జుట్టు ముఖము కాలిపోయి ఉండేవే. ఆ రాత్రి అంబలి తాగుతూ తనను శాపనార్థాలు పెట్టినందుకు తోడేలు మనిషి నా భార్య మీద పగ తీర్చుకోవాలని చూశాడు అని అనుకున్నాడు కాపు. ఇప్పుడు చెట్టు నిలువునా తగలబడిపోతుంది. కాపు తన ఆవును తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ నిప్పే అరణ్యంలో చాలా భాగం తన పొట్టన పెట్టుకుంది. అయితే కాపు అతని భార్య ఆవును పెట్టుకొని చాలా కాలం సుఖంగా బ్రతికారు. ఈ విధంగా కాపు, తోడేలు అనే ఈ కథ సమాప్తమైంది. ఇది ఫ్రెంచ్ దేశపు జానపద కథ. అలాగే మరొక మంచి కథ, అతి తెలివి. ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్నె కాచుకుందామని అతను నిప్పు చేస్తూ ఉండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది. అది చూసి అతను పిల్లిని తరమబోయాడు. పిల్లి వెనక్కు దూకింది. కుండ అరుగు మీది నుంచి కింద పడి 2 ముక్కలైంది. కుండ అరువు తెచ్చిన వాడు తడువుకోకుండా 2 ముక్కలు జిగురు పెట్టి అంటించి
పొరుగువాడి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీ కుండ అని ఇచ్చేశాడు. పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అని అన్నాడు. ఆసామి అందుకు నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు. పొరుగువాడు కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఆసామి ప్లీడర్ వద్దకు వెళ్ళి సలహా అడిగాడు. ప్లీడరు అంతా విని జరిగిన దానికి సాక్షులెవరూ లేరు కనుక నువ్వు 3 విధాలుగా సమర్థించుకోవచ్చు. నువ్వు కుండారువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదని అనవచ్చు, లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అనవచ్చు. అన్నింటికన్నా బేషైనదేమంటే అసలు నువ్వు కుండ తీసుకోలేదనవచ్చు అని అన్నాడు. కుండ ఖరీదు పావలే అయినా మంచి సలహా చెప్పినందుకు ప్లీడర్కు రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు. మర్నాడు కోర్టులో విచారణ. ఆసామి జడ్జి గారితో ఇలా విన్నవించుకున్నాడు. అయ్యా, నేనా కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి. ఆ మాటకు వస్తే అది నేను ఇచ్చినాక పగిలిందేమో నాకా సంగతి తెలియదండి. అన్నింటికన్నా ముఖ్యమేమంటే నేనసలా కుండను అరువు తీసుకోలేదండి. ప్లీడరు సలహా ఇంత బాగా పాటించిన న్యాయాధికారి తనకు 2 రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు. ఆయన డబ్బు చెల్లించి ప్లీడర్లను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఈ విధంగా అతి తెలివి అనే ఈ కథ సమాప్తమైంది. మృగశిరుడు. ఒకప్పుడు గ్రీసు దేశంలో సముద్ర తీరాన ఒక వృద్ధుడు, అతని భార్య ఉండేవారు. వృద్ధుడు తేనెటీగలను పెంచేవాడు, సేద్యం కూడా చేసేవాడు. వారికి సంతానం లేదన్నది ఒక్కటే చింత. పేదరికం కూడా వారిని బాధించలేదు. అందుకే వారు పేదవారై ఉండి కూడా ఎప్పుడు ఏ అతిథి వచ్చినా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చేవారు. ఇలా ఉండగా ఒక రాత్రి సముద్రం మీది నుంచి బలంగా ఈదురుగాలి వీచి సముద్రం కల్లోలంగా ఉన్న సమయంలో వారి గుడిసె ముందుకొక బాటసారి వచ్చాడు. ముసలివాళ్ళు ఆ బాటసారికి స్వాగతం చెప్పి గుడిసెలోకి ఆహ్వానించారు. వారు తమ అతిథి కోసం తమకు గల ఒక్క దూడను చంపి వండి పెట్టారు. తమ వద్ద మిగిలి ఉన్న కొద్దిపాటి మద్యము ఆయనకు తాగటానికిచ్చారు. తమకు గల ఒక్క పక్క మీద ఆయనను ఆ రాత్రి పడుకోనిచ్చారు. మర్నాడు ఉదయం అతిథి తన దారిన బయలుదేరినప్పుడు వృద్ధుడు కొంత దూరం సాగనంపటానికి వెళ్ళాడు. ఇద్దరూ సముద్ర తీరాన నిలబడి ఉన్నప్పుడు అతిథి ముసలివాడితో, తాత, నీకు తీరని కోరిక ఏమైనా ఉందా అని అడిగాడు. కొడుకు లేడన్న విచారం తప్ప నాకే లోటు లేదు బాబు. ముసలివాణ్ణి అయ్యాను, ఇక సంతు కలిగే దారి కూడా లేదు అని అన్నాడు వృద్ధుడు. నీ కోరిక తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నిన్న నీవు నా కోసం చంపిన దూడతోలుతో ఒక తిత్తి తయారు చేసి అందులో సముద్రపు నీరు నింపి మీ ఇంటి అగ్నిహోత్రం సరసనే భూమిలో దాచిపెట్టు. 9 మాసాల అనంతరం ఆ తిత్తిపైకి తీసి కోసి చూస్తే లోపల మీకొక శిశువు దొరుకుతాడు అని చెప్పి ఆ అతిథి అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రంలోకి ప్రవేశించి అదృశ్యమైపోయాడు. వృద్ధుడు అత్యాశ్చర్యంతో తన గుడిసెకు తిరిగి వచ్చి అతిథి చెప్పిన ప్రకారమే దూడ చర్మంతో తిత్తి చేసి అందులో సముద్ర జలం నింపి తన అగ్నిహోత్రం సమీపంగా భూమిలో పాతేశాడు. 9 మాసాల అనంతరం ఆ తిత్తి తవ్వి తీసి తెరిచి చూస్తే అందులో కేరింతలు కొడుతూ అందమైన కుర్రవాడు దొరికాడు. వాడికి మృగశిరుడు అనే పేరు పెట్టుకున్నారు. మృగశిరుడు ఆ ఏటికాయేడు మరింతగా బలంగాను అందంగాను పెరిగి వేటలో అసమాన ప్రతిభాశాలిగా తయారయ్యాడు. మానవ మాతృలెవరికీ లేని దివ్యశక్తి వాడికి ఒకటి ఉండేది. అందరూ నేల మీద నడిచినట్టుగా వాడు నీటిపై నడవగలిగేవాడు. మృగశిరుడు పెద్దవాడై వృద్ధులైన తల్లిదండ్రులు చనిపోయాక తన బ్రతుకు తెరువు చూసుకునేటందుకు దేశాటనకు బయలుదేరాడు. అతను సముద్రం మీదగా అలలపైకి ఎక్కుతూ దిగుతూ ప్రయాణం చేసి చివరకు ఒక దీవి చేరాడు. ఈ దీవిని ఏలే రాజు మృగశిరుడికి ఆతిథ్యం ఇచ్చి చక్కగా గౌరవించాడు. అయితే మృగశిరుడు ఈ మర్యాద దక్కించుకోక రాజకుమార్తెను ప్రేమించి ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని రాజును కోరాడు. నీటి మీద నడిచే శక్తి ఒకటి ఉన్నది తప్ప మృగశిరుడు అనామకుడు. అతని తల్లిదండ్రులు ఉత్తమ వంశానికి చెందినవారు కారు, పైపెచ్చు పేదవారు. అందువల్ల రాజుకు మృగశిరుడు తన అల్లుడు కావటం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన మృగశిరుడు కోరికను తోసిపుచ్చటానికి ఒక యుక్తి పన్నాడు. ఆ సమయాన ఆ దీవిలోని కొండ ప్రాంతంలో అనేక క్రూర మృగాలు ఉండి ప్రజలకు తీరని హాని చేస్తూ ఉండేవి. మృగశిరుడు ఆ మృగాలన్నింటినీ నిశ్చేత్తంగా చంపేసి తన అల్లుడు కాదగిన వాడుగా పరిణమిస్తాడని అన్నాడు రాజు. వేటాడటం మృగశిరుడికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య.
అందుచేత అతను ప్రతి ఉదయము బయలుదేరి వెళ్ళి చీకటి పడేదాకా వేటాడి రాత్రికి రాజభవనానికి తిరిగి వచ్చి తాను చంపిన మృగాలన్నింటినీ రాజు ఎదుట పెట్టసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక అతను రాజుతో, మీ దీవిలోని క్రూర మృగాలన్నింటినీ చంపేశాను. ఇప్పుడు ఒక సింహం గాని ఎలుగుబంటి గాని తోడేలు గాని మచ్చుకైనా లేదు అని చెప్పాడు. రాజు సంతృప్తి చెందలేదు. మృగశిరుడికి తన కుమార్తెనివ్వటం ఆయనకు కొంచెం కూడా ఇష్టం లేదు. అందుచేత ఆయన అతనితో, నీవు నిజంగా వేటలో ఆరితేరిన వాడివే, కానీ క్రూరమృగం ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నదేమో, కొద్ది రోజులు వేచి చూద్దాం అని అన్నాడు. ఇలా కొంతకాలం రాజు తాత్సారం చేసిన మీదట మృగశిరుడు ఆయనను తొందరపెట్టసాగాడు. రాజు అబద్ధాలకు దిగి ఎక్కడో బల్లూకం కనిపించిందని, ఎవరో అన్నారని, ఎవరో పిల్లలు తోడేలుని చూసి దడుచుకున్నారని తనకు వార్తలు వచ్చినట్టుగా అతనితో చెప్పాడు. రాజు చెప్పిన ఈ అసత్య వార్తలను బట్టి మృగశిరుడు క్రూర మృగాల కోసం ఎంతో వెతికాడు. కానీ అవి అతనికి కనిపించనే లేదు. అతనికి చిరాకు వచ్చింది. చివరకు అతన్ని వదిలించుకునేటందుకు రాజు మరొక ఎత్తు వేశాడు. ఆయన కొందరు మనుషులను పిలిపించి, మీరు మృగశిరుణ్ణి బాగా తాగించి రాజకుమార్తెను ఎత్తుకుపొమ్మని ప్రేరేపించి, అందుకై అతను బయలుదేరగానే నాకు కబురు చెయ్యండి అని అన్నాడు. వారు మృగశిరుడు మైత్రి సంపాదించి అతని చేత ప్రతి రాత్రి తాగించి రాజకుమార్తెను రాజు తానై నీకిచ్చి పెళ్లి చేయడు. ఎందుకు వచ్చిన బెడద, ఒక రాత్రివేళ నీవే ఆమెను ఎత్తుకొని పారిపో అని సలహా ఇస్తూ వచ్చారు. వినగా వినగా ఈ సలహా మృగశిరుడు తలకు పట్టింది. ఒక రాత్రి అతను తప్పతాగి రాజభవనంలో రాజకుమార్తె ఉండే గదిలోకి ప్రవేశించాడు. ఈ సంగతి ముందుగానే తెలుసు కనుక రాజు తన భటులతో సహా అక్కడికి వచ్చి అతన్ని పట్టుకున్నాడు. దిక్కు దివానము లేనివాణ్ణి చేరదీసి అతిథి మర్యాదలు చేసినందుకు నీవు మాకు చేసే ప్రత్యుపకారం ఇదా? భటులారా, ఈ నీచుడి కళ్ళు రెండు పీకేసి వీణ్ణి ఈడ్చుకుపోయి సముద్ర తీరాన పారేసిరండి అని అన్నాడు రాజు. ఆ విధంగా మృగశిరుడు గుడ్డివాడై మళ్ళీ ప్రపంచయాత్ర సాగించవలసిన స్థితిలో పడ్డాడు. ఇక ఏమి చెయ్యాలో తెలియక అతను సముద్రం ఒడ్డున పడి ఉండగా రాత్రిపూట అయింది. ప్రపంచం యావత్తు నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో అతనికి సముద్రం మీది నుంచి అస్పష్టంగా సమ్మెటల మోత వినవచ్చింది. అతను లేచి సముద్రం మీదుగా నడుచుకుంటూ ఆ ధ్వని వినివచ్చిన దిక్కుగా వెళ్ళాడు. సముద్ర మధ్యంలో ఒక అగ్నిపర్వతం ఉంది. అక్కడ ఒకే కన్ను గల కంచరులు రాత్రింబవళ్ళు పనిచేస్తూ కనిపించారు. వారు రాక్షస కాయులు. తమను వెతుక్కుంటూ వచ్చిన మృగశిరుణ్ణి ఈ కంచరులు కొద్ది రోజులు తమ వద్ద ఉంచుకొని బాగా ఆదరించారు. తరువాత వారి పెద్ద అతనితో, మృగశిర, నీ అంధత్వం పోయే ఉపాయం ఉన్నది. తూర్పు సముద్రంలో నుంచి సూర్యుడు పైకి వచ్చేటప్పుడు నీవక్కడికి వెళ్ళావంటే ఆ కాంతికి నీ కళ్ళు మళ్ళీ మొలుస్తాయి అని చెప్పాడు. కానీ సూర్యుడు ఉదయించే సముద్ర ప్రాంతానికి గుడ్డివాడైన మృగశిరుడు ఎలా వెళ్ళగలడు? అందుకని అతనికి ఒక కుర్రవాణ్ణి తోడిచ్చారు. ఆ కుర్రవాణ్ణి తన భుజాల మీదకెక్కించుకొని మృగశిరుడు వాడి సహాయంతో సముద్రం మీద నడుస్తూ సూర్యోదయం అయ్యే చోటికి బయలుదేరాడు. చాలా ప్రయాసపడి ప్రయత్నించి వారిద్దరూ సూర్యుడు ఉదయించే చోటికి చేరుకొని సూర్యోదయం కోసం వేచి ఉన్నారు. సూర్యుడి తొలి కిరణాలు కళ్ళపై పడగానే మృగశిరుడికి తిరిగి చూపు వచ్చేసింది. అతను వెంటనే తిరుగు ప్రయాణమై కుర్రవాణ్ణి కంచరులకు అప్పగించి తన కళ్ళు తీసేసిన రాజు ప్రాణాలు తీయటానికి సంసిద్ధుడై బయలుదేరాడు. తనపై పగ తీర్చుకోవటానికి మృగశిరుడు వస్తున్నాడని తెలిసి రాజు దాక్కున్నాడు. తరువాత మృగశిరుడు మృగాలను వేటాడుతూ గ్రీసు దేశమంతా తిరిగి గొప్ప ఖ్యాతి సంపాదించాడు. ఈ ఖ్యాతితో అతని తల తిరిగిపోయి భూమి మీద ఒక్క వన్యమృగం కూడా లేకుండా చేస్తాను అని శపథం చేశాడు. ఈ శపథం విని భూదేవి ఆగ్రహించి అతని పైకి ఒక దయ్యపు తేలును పంపించింది. ఆ తేలు పైన తన బాణాలు వేసి తన కత్తితో నరికి చంపటానికి ప్రయత్నించాడు మృగశిరుడు. కానీ తేలు చెక్కు చెదరలేదు. అందుచేత అతను తేలుకు భయపడి పారిపోసాగాడు. అతనికి దారిలో 7 గంధర్వ కన్యలు కనిపించారు. అతను తేలుమాట మరిచిపోయి వారిని వెంబడించాడు. ఆ కన్యలలో వెనకబడిన కన్య అతనికి చిక్కబోయే స్థితిలో వారు 7 గువ్వల రూపంలో ధరించి ఆకాశానికి ఎగిరిపోయారు. మృగశిరుడు నివ్వెరపడి ఆకాశం కేసి చూస్తూ ఉండగా తేలు వెనక నుంచి వచ్చి అతన్ని కాటువేసి చంపేసింది. ఈనాడు మనం ఆకాశంలో చూసే వృశ్చిక రాసే ఆ తేలు. దానికి పడమరగా కనిపించే నక్షత్రాల కూటమే మృగశిర.
మృగశిరకు ఇంకా పడమరగా కనిపించే నక్షత్రాలే కృత్తికలు. ఈ మూడు ఆకాశంలో ఒకదాన్ని ఒకటి ఇంకా తరుముతూనే ఉన్నాయి. ఈ విధంగా మృగశిరుడు అనే ఈ కథ సమాప్తమైంది. రహస్యం. చంపానగరంలో పూర్వం ఒక సంపన్న బ్రాహ్మణ గృహస్థు ఉండేవాడు. అతనికి లేక ఒక స్త్రీ శిశువు కలిగింది. ఆమె పేరు సుభద్రాంగి. ఆ శిశువును గురించి జ్యోతిష్యులు 2 విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌమునికి భార్య అవుతుందని, 2 పుత్రులు కలుగుతారని, వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని, రెండోవాడు సంసారం త్యజించి సన్యాసి అవుతాడని. కూతురుని గురించి చెప్పిన ఈ మంచి మాటలకు ఆ బ్రాహ్మణుడు అంతులేని సంతోషం పొందాడు. ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ బ్రాహ్మణుని ఆశలు అతిశయింపసాగాయి. చూడగా ఆమె అతిలోక సౌందర్యవతి, సర్వలక్షణ సమన్విత. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి బ్రాహ్మణుడు తన ఉనికిని చంపానగరం నుంచి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి మార్చాడు. అప్పుడు పాటలీపుత్రానికి ప్రభువు బిందుసారుడు. ఆయనకు ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందరు భార్యలకు బిడ్డలు పుట్టారు. పట్టమనిషికి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుషీముడు. పాటలీపుత్రం చేరుకున్న బ్రాహ్మణుడు ఒక రోజున తన కుమార్తెను రాజు దర్శనానికి తీసుకువెళ్ళి, ప్రభు, అన్ని విధాలా తగి ఉన్నటువంటి ఈ నా కూతురును ఏలికకు సమర్పించుకుంటున్నాను, రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు. అందుకు రాజు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు. తక్కిన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహం ప్రత్యేకించారే కాని సుభద్రాంగి అక్కడ చేరినప్పటి నుంచి అంతఃపురంలో కలకలం బయలుదేరింది. తక్కిన రాణులందరికీ ఈమె పైన అసూయ కలిగి రోజురోజు వృద్ధి కావచ్చింది. వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకు రోత కలిగేటటువంటి పరిస్థితులెన్నో కల్పించారు. వారెన్ని చెప్పినా సుభద్రాంగి సుగుణాలకు, సౌందర్యానికి మెచ్చుకొని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు. బిందుసారుడికి సుభద్రాంగి వలన అశోకుడు, విగతశోకుడు అని 2 కొడుకులు పుట్టారు. కానీ పరిస్థితులు విషమించటం వల్ల క్రమంగా రాజుకు సుభద్రాంగి మీద, ఆమె కొడుకులిద్దరి మీద ఆపేక్ష తగ్గిపోవచ్చింది. రాజుకు ఆపేక్ష తగ్గటంతో సుభద్రాంగికి, ఆమె కొడుకులకు కష్టపు రోజులు దాపరించాయి. రాజుకు పింగళివచ్చుడనే బౌద్ధ భిక్షువు పైన ఎంతో భక్తి. ఒక రోజున రాజు ఆయన్ను ఆహ్వానించి, ఉపాధ్యాయ, విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించటానికి నా తరువాత రాజకుమారుల్లో ఎవరికి అర్హత, సమర్థత ఉన్నదో తెలుసుకోవాలి. ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అని అన్నాడు. నగరానికి వెలుపల ఉద్యానవనంలోని సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరూ సమావేశం కావటానికి జరిగిన ఏర్పాట్లు జరిగాయి. అందుకు రాజు వచ్చాడు. పింగళివచ్చుడు వచ్చాడు. అందరూ చేరుకున్నారు. ఒక్క అశోకుడు మాత్రం అక్కడ కనపడలేదు. ఏమి, వానికి పిలుపు వినపడలేదా? అప్పుడు సుభద్రాంగి అక్కడ ఉండి అశోకుణ్ణి పిలిచి, నాయనా, రాజకుమారులందరూ పరీక్షకు గాను సువర్ణ మండపానికి వచ్చారు. నువ్వు కూడా వెళ్ళడం భావ్యం కదా అని అన్నది. అందుకు పిన్నవాడు, అమ్మ, నన్ను చూడటానికే నాన్నగారు అసహ్యపడతారు. అటువంటప్పుడు నేను వెళ్ళి ఆయన ఎదుట పడటం ఏం బాగుంటుంది అని తన మనసులోని బాధను వెల్లడించాడు. ఏమైనా సరే వెళ్ళి తీరవలెనని తల్లి పట్టుబట్టింది. తల్లి మాటను జవదాటలేకపోయాడు అశోకుడు. తల్లి కొంచెం శాల్యాన్నం, పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టి ఇచ్చింది. అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు. రాధాగుప్తుడు అశోకుని క్షేమం కోరినవాడు. నేస్తుడికి ఒక వాహనం సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుణ్ణి కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి వాహనం దొరికింది కాదు. చివరకు రాజుగారి ఏనుగుల శాలలో ఒక ముసలి ఏనుగు కనిపించగా దానిని అశోకునికిచ్చి పరీక్షకు వెళ్ళమని అన్నాడు. అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికే రాజకుమారులందరూ వారి వారికి ఏర్పాటు అయిన ఉచితాసనాల్లో కూర్చుని ఉన్నారు. వారు కూర్చోగా ఒక్కచోటు కూడా పైగా లేదు. ఇది చూసి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు. అశోకుడు అక్కడకు రావటం కానీ కూర్చోవటం కానీ ఒక్కరూ గమనించనే లేదు. అందరూ పరీక్ష సందడిలో మునిగిపోయి ఉన్నారాయ. పరీక్షా సమయం వచ్చింది.
పింగళివచ్చుడు తన చుట్టూ కూర్చొని ఉన్న రాజకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూశాడు. అశోకుని ముఖంలో గోచరించినట్టుగా రాజలక్షణాలు మరెవరి ముఖాలలోనూ కనిపించలేదు. అయితే ఈ పిన్నవాని యందు రాజుకు అయిష్టతగా ఉంటున్న సంగతి ఉపాధ్యాయునికి ఎప్పుడో తెలుసు. నిజమైన ఈ ఉద్దేశం వెల్లడిస్తే రాజుకు కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళివచ్చునికి. ప్రభు, ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాజకుమారుల్లో ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తరువాత మగధ రాజ్యానికి సార్వభౌముడవుతాడు అని చెప్పాడు. రాజకుమారుల్లో కొందరు చక్కటి గుర్రాల మీద, మరికొందరు అందమైన రథాల మీద ఎక్కి వచ్చారు. గురువుగారు మాట వినగానే ఎవరికి వారే, నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజునవుతాను అని వారిలో వారు అనుకొని ఉత్సాహపడ్డారు. ఎవరి మటుకు వారే, నన్ను గురించే రాజుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు. తన పెద్ద కుమారుడైన సుషీముణ్ణి ఉద్దేశించే గురువు ఇలా చెప్పి ఉంటాడని తలచాడు రాజు. అయినా ఒక నిర్ణయానికి రాలేదు. గురువును అభిప్రాయం అడిగాడు. ఇందుకు పింగళివచ్చుడు, ప్రభు, ఎంత ముసలిదైనా ఏనుగుకు ఉండే గౌరవం మరి ఏ వాహనానికి లేదు. గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అని అన్నాడు. ఈ సమాధానం రాజుకు తృప్తి లేకపోయింది. ఉపాధ్యాయ, దయ ఉంచి రాజకుమారులను మరొకసారి పరీక్షించండి అని మళ్ళీ కోరాడు. గురువు మళ్ళీ మునపటి విషయాలనే రెట్టించుతూ, మహారాజా, ఇక్కడకు వచ్చిన రాజకుమారులలో ఎవరి వాహనం, ఆసనం, భోజనం, పానీయం, భోజనపాత్ర శ్రేష్టమైనవో అతడే మీ తరువాత సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, సందేహం లేదు అని అనేక విధాల నొక్కి చెప్పాడు. రాజుకు ఇదేమీ నచ్చలేదు, పైగా అర్థం కాలేదు కూడాను. గురువు చెప్పిన ఈ మాటలకు రాజకుమారుల్లో ఎవరికి వారు మళ్ళీ తమ తమ వాహన, ఆసన, భోజనాదులే శ్రేష్టమైనవని తలచి ఉప్పొంగిపోసాగారు. ఏమి వారు ఆసనాలపై ఉపయోగించేవి విలువైన వస్త్రాలు, భోజనాలు కేవలం విందు భోజనాలే, పాత్రలు బంగారపువి, పానీయాల రుచికరములైన ద్రాక్ష సారాయిలు. అశోకుడి సంగతి చూస్తే వాహనం ముసలి ఏనుగు, ఆసనం కటిక నేల, భోజనం పెరుగన్నం, భోజనపాత్ర మట్టితో చేసింది, పానీయం మామూలు మంచినీళ్లు. నిజానికి వీటికంటే తక్కిన రాజకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి పింగళివచ్చుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందుసారుడికి అశోకుడంటే అయిష్టం కావటం చేత రాజకార్యాలలో అతన్ని కలగజేసుకోనివ్వలేదు. కానీ త్వరలోనే అశోకునికి తలవని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది. సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది. అశోకుడు కోరి తండ్రి అనుమతి పుచ్చుకొని వెళ్ళి ఆ విప్లవాన్ని అణచివేశాడు. కొద్ది రోజుల్లోనే విజయగౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు. బిందుసారునికి జ్యేష్ఠుడైన సుషీముడు చంచల స్వభావుడు. ఒక రోజున అతడు ముఖ్యమంత్రితో వేళాకోళమాడుతూ మంత్రిని నెత్తిమీద కొట్టాడు. మంత్రికి చాలా కోపం వచ్చింది. బాబు, ఇంకా రాజువి కాకముందే వృద్ధులైన మంత్రులను కొట్టటానికి మొదలుపెట్టావు. రాజువే అయితే మా తలలే తీయించేద్దు అన్నట్టుగా ఉన్నావే. కానీ నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతాలే అని మనస్సులో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రివర్గంతో కూడి కుట్ర పన్నడానికి ప్రారంభించాడు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం వల్లనే ఆస్థానంలో ఉండే తక్కిన రాజమంత్రులు 500 మంది వానిని ఎదురు తిరిగారు. ఇలా ఉండగా మునపటిలాగానే తక్షశిలలో మళ్ళీ విప్లవం వచ్చింది. ఈసారి రాజు సుషీముణ్ణి పంపించాడు. కానీ సుషీముడు విప్లవం అణచలేకపోయాడు. ఇందులో వృద్ధులైన బిందుసారుడికి జబ్బు చేసింది. అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుషీముణ్ణి ఇక్కడికి రప్పించండి, వాడికి పట్టం కట్టాలని ఉంది అని మంత్రులతో చెప్పాడు రాజు. ఇది మంత్రులెవరికీ ఇష్టం లేదు. అయితే రాజుకు ఎదురు చెప్పడానికి సాహసించలేకపోయారు. ప్రభు, అశోకుడు ఇప్పుడు అస్వస్థతగా ఉన్నాడు. కొంచెం నిమ్మలించగానే అతన్ని అక్కడికి పంపిస్తాం అని అన్నారు. మంత్రులు కుట్ర చేసి అశోకునికి రోగివేషం వేసి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇదంతా చూడగా తన కోరిక నెరవేరలేదు కదా అని బిందుసారునికి మనోవ్యాధి ఎక్కువైంది. మంత్రులు అప్పుడు అశోకుణ్ణి చక్కా అలంకరించి బిందుసారుని ఎదుటికి తీసుకొని వెళ్ళారు.
మహాప్రభు, ఇప్పటికీ వీరిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషిక్తుణ్ణి చెయ్యండి. సుషీముడు తిరిగి రాగానే అతనినే రాజుగా చేయవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు. రాజుకు అవసాన కాలం సమీపించింది. కోపంతోనూ బాధతోనూ నోటమాటే పెకిలింది కాదు. గత్యంతరం లేకపోయింది. అయినా చివరకు అప్రియుడైన అశోకుని తల మీద తన చేతులతో తానే కిరీటం పెట్టవలసి వచ్చింది. ఈ విధంగా రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు పి. నన్నప్ప. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.